వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుపుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ తాళ్లపల్లి ఉదయ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి గురువారం ఉదయం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ, మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గడ్డం రాజు, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు, మండల యూత్ అధ్యక్షులు బానోత్ నవీన్ నాయక్ తదితరులు ఉన్నారు. ములుగు మేడారం మినీ జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరుగు జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు. మరో 6 రోజుల్లో జరగబోతున్న మినీ మేడారం జాతర ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగు జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. తల్లులను దర్శించుకునే భక్తులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని, విశ్రాంతి భవనాలు, నీటి వసతులు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని, కొన్ని రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 2 లక్షల మంది తల్లిని దర్శించుకున్నట్లు అంచనా ఉందని వారు అన్నారు. మరో 10 లక్షల మంది తల్లులు దర్శించుకుంటున్నారని వారు అన్నారు. అలాగే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు, 50 పడక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, అక్కడ డాక్టర్లను 24 గంటలు డ్యూటీలో ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని విధాలుగా ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆయన అన్నారు. మీ యొక్క కానుకలు ఉండిలో వేయాలని మరియు భక్తులు ఏ విధంగా ఉంటారో జాగ్రత్త. మీ యొక్క విలువైన లైటింగ్ సెట్ అవుతుందా? వీళ్ళది లైటింగ్ అయ్యాక ఒకసారి చెప్పి కూడా మీరు సెట్ చేస్తారు. వీళ్ళు చేస్తున్నదాన్ని టెంపుల్ ఏమో జనరేటర్ ఉంది మాకు టెంపుల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి సాయంత్రం అంతా అయిందా? మీరు ఎక్కడో అక్కడెక్కడో పార్కింగ్ చెప్పారంటే అది అంటే సార్ చిన్న ప్లేస్ అది ఎక్కడ ఒకటి చెప్పారంటే యాక్చువల్లీ వాటర్ పాయింట్ అక్కడ ఉంటుంది సార్. అక్కడే దిగుతారు సార్. లోపల పెద్ద ఉంది. అటు సైడ్ పెడితే మనకి ఇబ్బంది లేకపోతే అసలు ఇంకా మనకి ఎక్కడ ఈవెన్ టీఆర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మంచి మంచి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ పార్కింగ్ లోపలికి వచ్చినాం ఇంకొకటి కూడా ఏంటంటే మీరు డ్యూరింగ్ డే అవర్స్ క్లీన్ అవర్స్ క్లీన్ స్టాఫ్ బికాస్ ఆల్రెడీ ప్రైమరీ డ్యూటీ ఇస్ ఇన్ పిఎస్సి. This is a camp of many ambulance.
ఇక్కడ అందుబాటులో రెండు ఖచ్చితంగా పెట్టమంటే మొబైల్గా ఉండాలి, అవైలబుల్ ఉండాలి. కాల్ సెంటర్ నంబర్ని కూడా అంతా పెట్టాలి. బెడ్ దేవుని వచ్చారా? జ్వరం ఉంటే వచ్చారా? ఎవరు చెప్పారు ఇక్కడ క్యాంప్ ఉందని? తెలుసు. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ తప్పదు. వీఆర్ ఆల్ ఎ టీమ్. మీరు పని చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే నా బాధ్యత. కలెక్టర్ ఈజ్ దట్ రోల్. Collector is to make sure that everybody do their job properly. That is the only thing. So please coordinate. If you have any issue, just let me know before. We will get it done. Last minute work wait చేస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇంకా రావడం కాలేదు కాబట్టి టెంపరీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, ఆడి ఒక డిఎస్పీ గారు ప్లీజ్ కోఆర్డినేట్. ఎనీథింగ్ ఎల్స్? ఇక్కడ సోప్ పెట్టారు. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు. మన క్యూ లైన్లో 10 ప్లేసెస్, ఇక్కడ 6 ప్లేస్లు ఉన్నాయి సార్. ఇది ఓకే. ఇప్పుడు మెయిన్ అంతా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. అటు నుంచి వచ్చి వాళ్ళకి వేరే సార్. 18 ప్లేస్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి సపరేట్ సార్. అక్కడి నుంచి ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ వర్క్ అన్నీ నేను వాళ్ళు దాదాపు చూశాను. మీరు ఒక్కసారి నాకు రూట్లో ఇక్కడ ఎక్కడో జస్ట్ చూపించి చూడండి. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలోని అదోని మున్సిపాలిటీ పరిధిలోని అదోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ 23వ పెళ్లి రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేస్తూ కృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో అదోని మున్సిపాలిటీలో పరిధిలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండే అన్నా క్యాంటీన్ శ్రీనివాస భవన్ దగ్గర అన్నా క్యాంటీన్లో నిరుపేద ప్రజలకు మధ్యాహ్నం భోజనం గుడిసె ఆది కృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వడ్డెమాను గోపాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయిలో పదవులు మరెన్నో రావాలని, రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈరోజు కృష్ణమ్మ గారు కృష్ణమ్మక్క గారు 22వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చి 2 అన్న క్యాంటీన్లో అన్నదానం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా అందరం చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ చేసే ఆది కృష్ణమ్మ గారి 22వ పెళ్లి రోజు సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లలో నిరుపేదలందరికీ గుడిసె ఆది కృష్ణమ్మ సైన్యం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని మా అందరి తరఫు రైట్ కట్ చేయండి.
తల వస్తుంది మీకు నైట్ నాకు లేదు అట్లా మొత్తం సరే ఇట్లా పోతారు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, విభజన హామీలు ఊసేలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అతిగతి లేదని, పూర్తిగా పేదలు, కార్మికులు, రైతులు, కూలీల వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య విమర్శించారు. గురువారం మైబాద్లోని పెరుమండ్ల జగన్నాథం భవనంలో తెలంగాణ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 50,60,000 కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారని విమర్శించారు. ఎరువుల రాయితీలలో 16,900 కోట్లు, ఆహార భద్రత రాయితీలలో 14,454 కోట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీలలో 99,010 కోట్లు, గ్రామీణాభివృద్ధి రాయితీలలో 50,518 కోట్లు, ప్రధాని ఆవాస యోజన గృహ నిర్మాణ పథకంలో 293 కోట్లు, పట్టణాభివృద్ధిలో 4,835 కోట్లు తగ్గించారని అన్నారు. కాబట్టి బడ్జెట్ మొత్తం ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే పేదలకు వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, రైతాంగానికి వ్యతిరేకం, అట్టడి వర్గాలకు వ్యతిరేకం. ఎవరికి లాభం అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం, అదాని అభివృద్ధికి ఉపయోగం. కాబట్టి బడ్జెట్ కార్పొరేట్ అభివృద్ధి కోసమే ఉంది తప్ప పేదలకు అనుకూలంగా లేదని చెప్పేసి ప్రజా వ్యతిరేకం బడ్జెట్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రధానంగా
అన్ని పద్ధతులను కూడా కోతలు విధించింది. ఆ కోతలు విధించిన దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి, అట్లాగే ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఉపాధి హామీ పథకం ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ మొత్తానికి కాబట్టి ఏంటంటే 29,131 కోట్లు కోత విధించారు. మొత్తం వాటి వాళ్ళకి కేటాయించిన కేటాయింపు గురించి దాదాపు 29,131 కోట్లు కోత విధించారు. ఎరువుల సబ్సిడీకి ఇచ్చేవాల్సినటువంటి వాటిలో పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ ఇట్లాంటి వాటికి ఇచ్చేటువంటి వాటిలో బడ్జెట్ లోపల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,517 కోట్ల రూపాయలు పనిచేసింది. పట్టణాభివృద్ధి అంటే మన పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటి వాటికి అన్నింటినీ ఉపయోగించేటువంటి వాటిలో గత బడ్జెట్ కంటే 4,885 కోట్లు పనిచేసింది. ఉపాధి హామీకి సంబంధించి 86,000 కోట్లు. అంటే ఉపాధి పనికి సంబంధించినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా పనిచేయాలంటే దాదాపు 30 కోట్ల మంది పనిచేయడానికి జరుగుతుంది. 15 కోట్ల జాబ్ కార్డు వాళ్ళకు పని చూపించాలి, 100 రోజులు పని చూపించాలని చెప్పేటంటే 2,50,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. కూలీలకి, కార్మికులకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఆ సౌకర్యాలు పైగా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సందర్భంలో వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్, కొన్ని షరతులు. అందులో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమి ఉంటుంది. విభజన చట్టంలో చెప్పినటువంటి గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరీ కొద్దిగా మైనార్టీగా ప్రభుత్వమైన టీడీపీ అట్లాగే బీహార్ నుంచి, అంటే ఆంధ్ర బీహార్ నుంచి వాళ్ళ సపోర్ట్ రాజకీయ పార్టీలు ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం. మొన్న బడ్జెట్లో వీటికి ఊసేది ఇక్కడ ఊసే కాదు, రాష్ట్రానికి నిధులే ఇవ్వదు. అంటే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కేంద్రం. తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ ప్రభుత్వానికి కానీ నిధులు ఇవ్వడానికి అది కేరళ రాష్ట్రానికి కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, అట్లాగే తమిళనాడు కానీ తమ వ్యతిరేక ప్రభుత్వాలన్నింటినీ కాబట్టి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్తో మాట్లాడినందుకు స్టడీ అవర్ ఆలస్యమైందని చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. 9వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ రమాదేవి కొట్టిన వైనం. 2 టీచర్స్ల మధ్య వ్యక్తిగత విషయాల వల్ల పిల్లల్ని కొట్టిన వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్ రమాదేవి టీచర్తో ఘర్షణకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్ని అకారణంగా కొట్టడం సరికాదని ఆవేదన చెందిన పిల్లల తల్లిదండ్రులు. చేతులు వాతలు అయ్యి తినరాకపోవడంతో తన తల్లిదండ్రులకి తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందుకు వచ్చిన పాఠశాలలోకి అనుమతించకుండా 4 గంటలు ఎండలో పాఠశాల బయట కూర్చోబెట్టిన ప్రిన్సిపల్. ఇంటర్మీడియట్ పిల్లలు లోపలికి వచ్చి మాట్లాడతాం. దెబ్బలు కొట్టలేదు మమ్మల్ని మేడం అని చెప్పండి. మాట్లాడేపోతాం. మా పిల్లలకి ఎగ్జామ్ కాదు కానీ 9th 7th చెప్పండి సార్. కాదు కదండి, మందలించిరని చెప్తున్నారంటే మాట్లాడతాం సార్. మీరు మమ్మల్ని లోపలికి రామస్తలేదు, 3 గంటల నుంచి మాట్లాడతాం. మీరు కొట్టలేదు, కొట్టిన రమ్మను మాట్లాడతాం.
మేము గేట్ లోపల ఉంటే మా పాపలు చూసి గిట్ట మాకు అట్లా కూడా కొట్టులో కొట్టినా చిన్నగా కాజేలా కొట్టినా అలాగే ముందే మేము 9 గంటలకు ఇంకో గంట సేపు తీసుకుపోయి మాట్లాడుకుందాం. మీ పిల్లలు నిజమే చెప్తారు కానీ నిజమే చెప్పండి అమ్మా. కాదు క్యాంపసే కదా ఉన్నది, బయటకి అయితే పోలే కదా. అవును మేడం, 5 పిల్లలు వాళ్ళ రాత్రి నుంచి బాగా మీరు వాళ్ళ కౌన్సిలింగ్ నుంచి మేము చెప్తాం మాట ఎవరిని బయటకు రానియరు, లోపల రానియరు. మేడం పిల్లలకి అయితే రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరిది? అవును మేడం, జరగడం జరుగుతుంది. ఏమైతే మేడం బాగుందంటే మేడం మేడం ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కొట్టడం భవిష్యత్ మాకు ప్రూఫ్స్ చెప్పాలన్నట్టు మాట్లాడు. అదే కొంచెం భయం ఉంటాడు కానీ కొంచెం ఇబ్బంది పెట్టి వేరే రకంగా ఇప్పుడు మేము టైంకి ఒక్కటి వినండి మేడం. మేము ఎక్కడో అడవిలలో పూలు నాలుగు చేసుకొని మేము ఉంటాం, ఇక్కడ తీసుకొని పోతాం. మా పిల్లలు మంచిగా చదువుకుంటారని మేము అనుకుంటాం. మాకు తెలియగానే మేము ఆదాయవేగాలు వస్తుంటే మా వాడు వచ్చా మోరి మీద పడేవాడు, ఇంకోటి వస్తాడు సమస్య ఇక్కడ ఒక్కరు మాట్లాడండి. మేము రాగానే మా పిల్లలతో అడిగినాం, మా పిల్లలు రకరకాలుగా చెప్పారు. కాబట్టి మా పిల్లలు మీ పిల్లలే, మా పిల్లలే మీ పిల్లలు. మేడం మొగసుడు తీసుకుంటే ఏం కాదు, సాటి మాట చెప్పేసరికి ఎట్లుంటది. కాబట్టి మాట్లాడుకున్నాం. ఇప్పటికైనా కొంచెం మంచిగా చూసుకోండి. వాళ్ళకి టైం ఎప్పుడు టిఫిన్ పెడతారో ఎప్పుడు చికెన్ పెడతారో వాళ్ళని చూసుకోండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను తాడిపత్రి తహసీల్దార్ ఆఫీస్ వద్ద దగ్ధం చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ గారు, తాడిపత్రి ఇన్ఛార్జ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి గారు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జాఫర్ గారు మాట్లాడారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తూ ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని ఎంఆర్ఓ కార్యాలయం తాడిపత్రిలో చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఇది సంపన్నుల గొప్పల బడ్జెట్. ఇదే పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. 8వసారి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి కేంద్రం ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. 11వ సంవత్సరం ఇది. 3వ మారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అంటే ఢిల్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక రకంగా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేటువంటి బడ్జెట్ అయినప్పటికీ కూడా ఇవాళ పేదలకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ, లేకుంటే ఉపాధి పనులకు సంబంధించి కానీ, ప్రైవేటీకరణకు పూనుకుంటున్నటువంటి అంశాలపైన కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి వైఖరి లేదు. అందుకే బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ సంపన్నుల బడ్జెట్ అని చెప్తా ఉన్నాం. 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ దేశంలో 8 కోట్ల మంది జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 8 కోట్ల మంది ఉంటా ఉన్నారు. బడ్జెట్లో మీరు ఎంత కేటాయింపులు చేసినారు? 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసినారు. డిమాండ్ ఉంది. ఇవాళ కరోనా కాలంలో వలసలు పోతుంటే అన్నం పెట్టినటువంటిది ఏమంటారు నరేంద్ర మోడీ? 25 కోట్ల మంది దిగువ నుంచి పైకి వచ్చినారంటా ఉన్నాడు. 25 కోట్ల మంది అంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటే 80 కోట్ల మందికి మీకు ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నాము నేనంటా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ. అందుకని ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇవాళ నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. వామపక్ష పార్టీలు ఇవాళ ప్రధానంగా 8 సవరణ చేస్తూ ఉన్నారు.
ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు వీధి మీటింగులు పెట్టి ఇవాళ చైతన్యవంతులు చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాట్లాడబోతా ఉన్నారు. అదేవిధంగా ఎంఎస్పీ అడుగుతా ఉన్నారు. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు అమలుపరచాలని ఇవాళ 2వ దశ ఉద్యమం నడుస్తూ ఉంది. తల్లేవాలని రైతు సంఘం నాయకుడు ఇవాళ ఆమరణ దీక్ష కూర్చున్నాడు 70 రోజుల పైబడి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మానవత్వం ఉందని నేను అంటా ఉన్నా. మొదటి దఫా 750 మంది ప్రాణత్యాగం చేశారు. ఇవాళ 2వ దఫా ఆయన ప్రాణాలు తెగించేంత కూడా ఇవాళ దీక్షలు చేస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ వారితో చర్చలు కూడా జరుపుకోవడం శోచనీయం, గర్హనీయం. ఇది సరైనటువంటి కాదు. ఇవాళ ప్రాణాలకు తెగించి నడుపుతున్నటువంటి ఉద్యమాన్ని, ఇవాళ రైతులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని, ఇవాళ 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ దొడ్డిదారులను అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొని వచ్చి ఇవాళ రైతుల గొంతు నొక్కేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. అందుకే దల్లేవాళ్ళు ఇవాళ మీరు ఆమరణ దీక్ష ఆపమను. ఈ డిమాండ్ల పరిష్కారం అయినంతవరకు నా ప్రాణాలు ఒక్కటే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 142 కోట్ల జనాభా ఉంది. ఇవాళ రైతులు పండించేటువంటి పంట ఆధారంగా ఇవాళ మనం బతుకుతా ఉన్నాం. ఇవాళ తిండి గింజలు వస్తా ఉన్నాయంటే ఇవాళంతా కూడా రైతు ఉండాలి. అందుకే రైతు విధానాలను కూడా తొంగలో దక్కేటువంటి ప్రభుత్వ విధానాలను మనం ఎండగట్టాలి. అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటా ఉన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతా ఉన్నారు, బీమా రంగంలో పెడతా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని చెప్పి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇదా విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారంతో కూడా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అందుకే మనకు సరైనటువంటి కేటాయింపు లేవు. ఇవాళ ప్రధానంగా తెలంగాణకు 0, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. ఇవాళ బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు జరగలేదు. ఇవాళ బీహార్కు మాత్రం అంతా కూడా పెద్ద కుర్చీ వేశారు. బీహార్ ప్రభుత్వానికి భయపడతా ఉంది నరేంద్ర మోడీ. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇవాళ మనమంతా కూడా అధోగతి పాలవుతా ఉన్నాం. కేటాయింపుల్లో నీటి కేటాయింపు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.